శతమానం భవతి. సరే, ఈ డబ్బే తీసుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ రోజు భద్రకాళిలా రెచ్చిపోయావు, ఈరోజు భయపడ్డావు. ఇప్పుడైనా రోజులు మారాయని తెలుసుకో. ఈ డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన నీ కష్టాలు తీరిపోయాయని అనుకోకు. ఇప్పుడే అసలైన సమస్యలు మొదలవుతాయి. నీ చేతిలో చిల్లి గవ్వలేదు, నీకు ఎక్కడా పని దొరకదు. అలాగే మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను హెరాస్ చేయడంలో ఇది మొదటి మెట్టు మాత్రమే. దీన్ని బట్టి మా చివరి మెట్టు ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. ఈ రోజుకి వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపటి నుంచి ప్రతిరోజు నిన్ను ఏదో రకంగా మేము ఇబ్బంది పెడుతూనే ఉంటాం. కీర్తమ్మ, ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాం. ఇవన్నీ నా కోసం ఎందుకండి? అదేంటమ్మా అలా అంటారు? నువ్వు ఈ ఇంటికి ఇల్లాలు అవుతున్నావు, పెద్దమ్మగారి తర్వాత ఈ ఊరిని కాపాడుతావని మేమందరం ఎంతో అనుకున్నాం. కానీ మీరు రాధమ్మ కాదు కీర్తి అని తెలిసింది. మీరెవరైనా సరే ఈ ఊరి గురించి ఎంతో చేశారు, మా అందరి మంచి గురించి ఎంతో ఆలోచించారు. మీరు మమ్మల్ని మీ మనుషులు అనుకుంటున్నప్పుడు మేం మిమ్మల్ని పరాయి మనిషి అని ఎందుకు అనుకుంటామమ్మా? మీరు మమ్మల్ని మీ మనుషులు అనుకుంటున్నప్పుడు మేం మిమ్మల్ని పరాయి మనిషి అని ఎందుకు అనుకుంటామమ్మా? మా ఊరి ఆడపిల్ల కడుపుతో ఉంది అనుకుంటున్నాం. అందుకే మీకోసం మేమందరం ఈ కానుకలు తీసుకొచ్చాం. ఇది మా ఊరు మగ్గం మీద నేసిన చీరమ్మా. ఇదిగో ఈ తేనె సీసా మా పొలంలో పట్టిన తేనె పట్టు నుంచి తీసిందమ్మా. ఈ స్వీట్స్ ఈ ఊర్లో చాలా ప్రత్యేకత అమ్మా. ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఈ ఊర్లో నుంచి స్వీట్లు తీసుకెళ్తారమ్మా. నీకోసమే తీసుకొచ్చాం. అంబిక, ఇక్కడ ఈ అమ్మాయికి చాలా ఫాలోయింగ్ ఉందే. పెద్దావిడ్ని ఈ ఊరు వాళ్ళు ఎలా చూస్తున్నారో ఈ అమ్మాయిని కూడా అలాగే చూస్తున్నారు. అందుకేనేమో ఆ జయప్రద గారికి ఈ అమ్మాయి అంటే అంత కోపం. వాళ్ల మనిషి కాదు అని చెప్పి మనతో తీసుకువెళ్ళిపోవడానికి మనకు డబ్బిచ్చింది. ఈవిడికి పేరొస్తే ఆవిడ పేరు పోతుందని భయం. కీర్తి మీద మీ అందరూ ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు, రాధమ్మగారు ఈ ఊరికి వచ్చినప్పుడు మా అందరి కోసం ఎంతో చేశారమ్మా. బ్యాంకు ఖాతాలు తెరిపించారు, పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. అలా ఈ ఊరికి ఎంతో సేవ చేసిందమ్మా. ఈ అమ్మ కూడా రాధమ్మ రూపంలోనే ఉంది. ఆ తల్లి కూడా ఊరి గురించి ఎన్నో మంచి పనులు చేసింది. ఈ ఇద్దరు రూపాలు ఒకేలా ఉన్నాయి, మనస్తత్వాలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఈ తల్లిని కూడా మేమందరం మా మనిషే అనుకుంటున్నాం. ఈ అమ్మ సీమంతానికి మా అందరినీ తప్పకుండా పిలుస్తారు కదమ్మా? అలాగే పిలుస్తాను. ఊరందరి సమక్షంలోనే కీర్తి సీమంతం అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మురారిబాబు గారు, నిండు గర్భవతి గురించి మీరెంతగానో ఆలోచించారు. ఈ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ పుణ్యం ఊరికినే పోదు బాబుగారు. రాధమ్మ మీకు దూరమైనా ఆ అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. మీరిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు బాబు. నిజంగా నా రాధ నా దగ్గరికి వస్తుంది అంటే అంతకు మించిన సంతోషం నాకు ఇంకే ఉంటుంది. కానీ ఇన్నాళ్ళు నేను రాధ అనుకున్న మనిషి రాధ కాదు అని, ఎవరో కీర్తి అని తెలిసేసరికి
నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా నా రాధ గురించి ఆలోచిస్తే నాకు బాధగానే ఉంటుంది. కిట్టయ్య, కిట్టయ్య ముందు రాధ గురించి మాట్లాడితే బాధపడతాడని మీకు తెలుసు కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. సీమంతానికి కబురు పెడతాను. అందరూ తప్పకుండా రండి. అలాగే అమ్మగారు. వస్తామండి. గారు ఆ, వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా, కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇది ఆడవాళ్ళ పాట, నువ్వు పాడుతున్నావేంటి? పాట అనేది ఎవరైనా పాడుకోవచ్చు. కలిపే గొంతు, కలిసే మనసుంటే సరిపోతుంది. నీకు పైత్యం కూడా ఎక్కువగానే ఉంది. గోరింటాక్ అంటే నీకు చాలా ఇష్టమా? గోరింటాకి ఇష్టపడిన ఆడపిల్లలు ఎవరైనా ఉంటారా? గోరింటాక్ ఎర్రగా పండితే చాలా మంచి మొగుడు వస్తాడంటారు. తెలుసా నీకు? నాది పల్లెటూరు. నేను ఈ మాట చిన్నప్పటి నుంచి వింటున్నాను. మా ఊళ్ళోనే కాదు, మీ ఊళ్ళో కూడా నన్ను అందరూ చాలా మంచివాడు అంటున్నారు. మరి నువ్వేమంటావు? నువ్వు వచ్చి 2 రోజులైంది, ఈ ఇంటి నుంచి వీధిలోకి వెళ్ళలేదు. అలాంటిది మా ఊళ్ళో వాళ్ళందరూ నిన్నెలా పొగిడారు? చెప్పాను కదా, నా గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారని. ఉఫ్, ఆ పిచ్చి పిచ్చి కథలని నువ్వు నాకు చెప్పకు, నాకు వినే ఓపిక లేదు. సరే, నీ కాబోయే భర్త ఇలా ఉండాలి అని నీకేమైనా కోరికలున్నాయా? నీకెందుకు? నాకేమైనా పెళ్లి సంబంధం చూస్తావా? అది కాదు, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, అందుకే అడుగుతున్నాను. నీ అందమైన మనసులో ముద్ర వేసుకున్న రూపం ఏదైనా ఉందా? ఉంది, కానీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటి నువ్వు అలా అంటున్నావు? నేను ఇంత ప్రేమగా అడుగుతుంటే నాతో అంత కోపంగా మాట్లాడుతున్నావు? నువ్వెవరైనా నా చిన్ననాటి స్నేహితుడివా ఏమడిగినా సమాధానం చెప్పడానికి? అయినా ఇంకో 2 రోజులుండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. నాతో నీకు మాటలేంటి? నా పని నన్ను చేసుకోనివ్వు, వెళ్ళే. అది కాదు సత్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఎలాంటి వాడు కావాలి? మా మావయ్యలాగా హీరో లాంటి వాడు కావాలి. చాలా, ఇంక వెళ్ళు. అయినా నీకో సంగతి తెలుసా? నన్ను నాటకాల్లో అందరూ హీరో అంటారు. హష్, నీ పేరు వింటేనే జీరోలో ఉన్నావు. నిన్ను హీరోని ఎవరంటారు? అనవసరంగా నా బుర్ర తిన్నావనుకో, వెళ్ళి మా మావయ్యతో చెప్తాను. అప్పుడు నీ బ్రతుకు ఇత్తడి ముక్కుళ్ళు మెత్తని పకోడి అయిపోతుంది. నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో. సత్య, ఏంటో ఈ సత్య నా మనసులోని ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. నా మాటలో మర్మాన్ని తెలుసుకోలేకపోతుంది. అయినా ఆళ్ళ మామయ్య హీరో ఏంటి? సత్య జీవితంలోకి కాబోయే హీరో నేనే అని తెలుసుకోలేకపోతుంది. పిచ్చిది.